రాజ్, నువ్వు కంపెనీ విధంగా ఏం చేస్తున్నావో తెలిసిందా? నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? కావ్యని దూరం పెట్టుకున్నావంటే అది నీ పర్సనల్ విషయం. నీ పర్సనల్ విషయం కావచ్చు, ఇంట్లో తగువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది ఇంటి వరకే ఉండాలి, బయట ఉండకూడదురా. ఇప్పుడు నువ్వు చేసిన పనికి మన కంపెనీ లాస్లో వెళ్ళింది అని అంటూ ఉంటాడు. దానికి నేనేం చేశాను తాతయ్య? అంతా కళావతి చేసింది. ఈ అవార్డు, ఈ నష్టం రావడానికి ఆ తెలివైన కళావతియే కారణం. ఆ విషయం మీకు అర్థమవుతుందా అని అంటే, కారణం కళావతి కాదురా, మనకాసి కావ్య లేకపోవడం. అంటే నువ్వు చేసిన గొడవ వల్ల తను బయటికి పంపించేశావు. అది గొడవ వరకే ఉండాలి, కానీ కంపెనీ వైజ్ మాత్రం తను మనకి జాబ్ చేయాలి. అది నువ్వు బిజినెస్ మ్యాన్లా ఏం ఆలోచించలేకపోతున్నావు? నువ్వు ఇంటి విషయాలు, బిజినెస్ విషయాలు కలిపి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకు అర్థం అవ్వడం లేదు రాజ్. నువ్వు ఇప్పటి నుంచి బిజినెస్లా ఆలోచించాను అంటే ఇదంతా జరగడానికి కళావతియే కారణం అని తెలిసి కూడా మళ్ళీ కళావతిని ఎలా అపాయింట్ చేస్తాను అనుకున్నారు తాతయ్య అని అంటే, నాకు అవేం తెలియదు. మనకాసి మనం ఓడిపోవడానికి కారణం కావ్య కాదు, కావ్య లాంటి తెలివైన అమ్మాయి మనకాసి లేకపోవడం. ఆ విషయం గుర్తుపెట్టుకో అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజు చిరాగ్గా ఉంటాడు. ఇక నువ్వు ఇష్టం, నువ్వు అర్జెంటుగా కావ్యని అపాయింట్ చేసుకొని మళ్ళీ మన కంపెనీ లాస్లో నుంచి ఎలా రికవరీ అవ్వాలో ఆలోచించు. కావ్యని మళ్ళీ అపాయింట్ చేసుకో. తనకి అగ్రిమెంట్ మీద 10 years అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావని చెప్పు. అలాగైనా తను లొంగుతుంది అనేత అంటూ ఉంటాడు. ఇక ఎంతైనా మీరు కావ్యాన్ని నమ్మినంత విధంగా నన్ను నమ్మట్లేదు తాతయ్య. నాకు ఆ విషయం అర్థమైంది. మీరే కాదు, ఇంట్లో అందరూ కావ్యనే నమ్ముతున్నారు, నన్ను ఎవరు నమ్ముతున్నారు కాదు. కానీ ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పటికైనా కావ్య వల్ల తప్పు, కావ్య చాలా తప్పు చేస్తుందని, మనందరికీ మోసం చేసిందని కొన్ని రోజుల తర్వాత మీకే అర్థమవుతుంది. అప్పుడు మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు, కానీ కావ్యను మాత్రం నాన్న బాగా అర్థం చేసుకుంటారు అనేత అంటూ ఉంటాడు. ఇక కావ్య చేసిన పనికి మీకు ఇంకా తన గురించి ఏంటనేది అర్థం కానట్లుగా ఉంది. నాకు ఆ విషయం అర్థమైంది. తను మంచిగా ఉండి మనల్ని బాగా మోసం చేసింది. ఆ విషయం ఇంతందరికీ అర్థమవుతుంది. నాదే కరెక్టు, కావ్యే తప్పని అందరికీ అర్థమయ్యే రోజు వస్తుంది తాతయ్య అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి సీతారామయ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు రాజుకాసి.